హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నానోటెక్. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో మనం వచ్చేసరికి నానో బనానా యూస్ చేసుకుని ఒక ఫోటోని ఎలా ఎడిట్ చేసుకోవచ్చు. ఈ మధ్య చూసుకున్నట్టయితే మనకి గూగుల్ జెమినీ నానో బనానా యొక్క ఫోటోస్ అనేది మనకైతే ట్రెండ్ అవుతున్నాయి అనమాట. సో మీరు అలాంటి ట్రెండింగ్ ఫోటోస్ మీరు ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అనేది అయితే నేను మీకు ఈ వీడియోలో మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. దాంతోపాటు మీరు వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు. అది కూడా ఎలా అయితే నేను మీకు ఈ వీడియోలో మొత్తం క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఈ వీడియో ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా సరే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం అయితే అసలుకి మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకూడదు, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ నేను మీకు నా ల్యాప్టాప్ నుంచి అయితే చూపిస్తాను అనమాట. దీనికి ఏం లేదు ఫ్రెండ్స్, మీరు జస్ట్ నార్మల్గా gemini.google.com అనే వెబ్సైట్కి వెళ్ళండి. ఈ లింక్ వచ్చేసరికి నేను మీకు డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు నార్మల్ ఒకవేళ ఫ్లాష్ వాడుతున్నారు అనుకోండి, జెమినీ నార్మల్ వర్షన్ వాడుతున్నారు అనుకోండి, జస్ట్ మీరు ఫొటోస్ మొత్తం క్రియేట్ చేసుకోగలుగుతారు. ఒకవేళ కనుక మీరు ప్రో వర్షన్ వాడుతున్నారు అనుకోండి, దాంట్లో సరికి ఏంటంటే మీకు VO3 ఉంటుంది కాబట్టి మీరు వీడియోస్ కూడా క్రియేట్ చేసుకోగలుగుతారు అనమాట. మీరు అసలు గూగుల్ VO3ని ఎలా ఫ్రీగా తెచ్చుకోవచ్చు అనేది అయితే నేను ఆల్రెడీ ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేసి పెట్టా ఫ్రెండ్స్. ఆ వీడియో మీకు కావాలంటే ఇక్కడ ఐ కార్డ్లో అయితే కనిపిస్తుంది, లేదంటే మీకు డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను అనమాట. దాని నుంచి అయితే మీరు ఆ వీడియో చూసి మీరు గూగుల్ జెమినీ ప్రోని 1 year ఎలా ఫ్రీగా తెచ్చుకోవాలి అనేది ఆ వీడియో చూసి అయితే నేర్చుకోవచ్చు అనమాట. అండ్ ఒకవేళ మీ దగ్గర కనుక గూగుల్ జెమినీ ప్రో 1 year వర్షన్ ఉందనుకోండి, సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను నా 1 year వర్షన్కి అయితే స్విచ్ అవుతాను అనమాట. సో ఇక్కడ మీరు 1 year వర్షన్ స్విచ్ అయ్యారనుకోండి, ఇక్కడ మీరు టూల్స్ మీద క్లిక్ చేస్తే మనకి క్రియేట్ ఇమేజ్ అని కనిపిస్తుంది అండ్ క్రియేట్ వీడియో విత్ VO అని కనిపిస్తుంది. మీరు ఒకవేళ ఫోటో క్రియేట్ చేద్దాం అనుకుంటే మీకు ప్రో వర్షన్ అవసరం లేదు ఫ్రెండ్స్, మీరు ఫ్లాష్లో కూడా మీరు ఈజీగా అయితే క్రియేట్ చేసేసుకోవచ్చు. అండ్ ఇది ఒకటేనా అంటే కాదు ఫ్రెండ్స్, మీకు గూగుల్ AI స్టూడియో ఉంటుంది. సో దీన్ని యూస్ చేసుకొని కూడా ఏంటంటే మీరు ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. వన్స్ మీరు ఇలా లాగిన్ అయ్యారనుకోండి, ఇక్కడ మీరు చూసుకుంటే మనకి ట్రై నానో బనానా అని కనిపిస్తుంది కదా, ఇదైతే మనకి ఫ్రీగానే అవైలబుల్ ఉంది. ఈ 2 వెబ్సైట్స్లో అయితే మీకు ఫ్రీగా అయితే అవైలబుల్ ఉంటుంది అనమాట. సో వీటి లింక్స్ వచ్చేసరికి నేను మీకు డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు ఇక్కడ టూల్స్లో వచ్చేసరికి ఏం చేస్తానంటే నేను క్రియేట్ ఇమేజ్ మీద క్లిక్ చేసేస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసరికి గాట్ ఇట్. సో ఇక్కడ మనకి ఇమేజ్లో చూసుకున్నట్టయితే నేను ఆల్రెడీ ఒక ఇమేజ్ అయితే సేవ్ చేసి అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. సో మీ దగ్గర ఏదైనా ఫోటో ఉందనుకోండి, ఇలా మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ మీరు ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ అప్లోడ్ అని కనిపిస్తుంది కదా, సో ఈ అప్లోడ్ బటన్ మీద క్లిక్ చేయడం ద్వారా కూడా మీరు ఆ ఫోటోని అయితే అప్లోడ్ చేయొచ్చు అనమాట. వన్స్ మీరు అప్లోడ్ చేసిన తర్వాత మీకు నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్, filesave.in అనే వెబ్సైట్ గురించి వెళ్ళి. సో ఈ వెబ్సైట్కి అయితే వెళ్ళండి, లేదంటే మీకు డైరెక్ట్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. ఆ లింక్ మీద క్లిక్ చేసారే మీరు డైరెక్ట్గా ఇక్కడ కనిపిస్తుంది కదా గూగుల్ జెమినీ AI అని. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గూగుల్ AI జెమినీ ట్రెండింగ్ ఇమేజ్ ఆర్ వీడియోస్ అని ప్రాంప్ట్ అని కనిపిస్తుంది కదా, సో ఇక్కడికైతే వస్తారనమాట. ఇలా వచ్చిన తర్వాత మీరు కొంచెం కిందకి స్క్రోల్ చేశారనుకోండి, ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి ఇమేజ్ సంబంధించిన ప్రాంప్ట్ అయితే మీకు చాలా అయితే కనిపిస్తుంటాయి. సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఒక ప్రాంప్ట్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. మీరు కూడా ఒకవేళ ఇక్కడ ఉన్న ప్రాంప్ట్స్ ఒకసారి ట్రై చేయండి. మీకు అరౌండ్ 10 ప్రాంప్ట్స్ ఏమో ఉన్నాయి. 10 ప్రాంప్ట్స్ వచ్చేసరికి మనకి చాలా అద్భుతంగా ఎదుగుతున్నాయి అనమాట. ఇది ఎట్లా మీకు ఇమేజ్ అయితే ఫ్రీనే కదా ఫ్రెండ్స్, మీకు నచ్చిన ఫోటోని అయితే ఇక్కడ అప్లోడ్ చేసుకొని నచ్చినట్టుగా మీరు ఒక ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకోండి. ఆ ఇమేజ్కి తగ్గట్టు నేనైతే ఇక్కడ ఒక ప్రాంప్ట్ అయితే అప్లోడ్ చేశాను అనమాట. జస్ట్ ఇక్కడ సెండ్ మీద క్లిక్ చేసేస్తున్నా. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ చూసుకోవచ్చు జస్ట్ సెకండ్ అని పడింది. దాంతోపాటు ఏంటంటే మనకి అది ఒక ఫోటోని అయితే క్రియేట్ చేసి చూపిస్తుంది అనమాట. సో ఒకసారి ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నేనైతే ఒక ఫోటోని అయితే అప్లోడ్ చేసిన. సో ఆ ఫోటో తగ్గట్టు మనకి ఏంటంటే ఇమేజ్ అయితే క్రియేట్ చేస్తుంది. సో అది మీకు PNGలో ఉండాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, మీకు ఎలా అయినా ఉండొచ్చు. మీరు అది ఫోటో నార్మల్గా ఏదైనా బ్యాక్గ్రౌండ్తో ఉన్న ఫోటోని అప్లోడ్ చేసినా సరే అది మనకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి మరి ఇలా మనకు ఒక ఫోటోని అయితే క్రియేట్ చేస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి ఈ మధ్య ట్రెండింగ్ చాలా అయితే అవుతుంది కదా, డెస్క్టాప్ మీద ఉన్నట్టుగా మనకు ఒక ఫోటోని ఇలా మనం అరేంజ్ చేసేసుకోవచ్చు అనమాట. సో మీరు అప్లోడ్ చేసే ఫోటోని బట్టి మనకు అది ఇమేజ్ అయితే క్రియేట్ చేసి చూపిస్తుంది అనమాట. మీరు ల్యాండ్స్కేప్లో అప్లోడ్ చేసే ల్యాండ్స్కేప్లో, పోర్ట్రేట్లో అప్లోడ్ చేసే పోర్ట్రేట్లో మీకు ఫోటో అయితే చూపిస్తుంది అనమాట. బ్యాక్ వచ్చేసి దీన్ని డౌన్లోడ్ చేసేసుకోండి. ఇక్కడ మీకు మనకి పైన వచ్చేసరికి డౌన్లోడ్ బటన్ అని కనిపిస్తుంది కదా, డౌన్లోడ్ ఫుల్ సైజ్ అని కనిపిస్తుంది. జస్ట్ దాన్ని క్లిక్ చేసుకుంటే మనకి ఏంటంటే ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇవి అయితే డౌన్లోడ్ అయిపోయింది. ఇక్కడ నేను ఓపెన్ చేసి చూసుకోవచ్చు మనకి క్వాలిటీ కూడా చాలా బాగా అయితే వచ్చింది ఫ్రెండ్స్. మనం అప్లోడ్ చేసిన ఫోటో తగ్గట్టు అయితే మనకి క్వాలిటీ అయితే వచ్చిందనమాట. సో ఈ విధంగా అయితే మనకి ఈ మధ్య చాలా బాగా ట్రెండ్ అయితే అవుతుంది కదా, సో ఇలాంటి ఫోటోస్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఇంకొంచెం అడ్వాన్స్ లెవెల్లో వెళ్దాం అనుకుంటే ఇదే ఫోటోని మనం వీడియో లెక్క కూడా కన్వర్ట్ చేసేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ మీరు ఇమేజ్ అని ఉంది కదా, దీన్ని క్లోజ్ చేసేసుకొని దీనికోసం ఇప్పుడు మీరు వీడియో క్రియేట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మీకైతే ఏంటంటే ప్రో వర్షన్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. అప్పుడైతే మాత్రమే మీకు వీడియో అయితే క్రియేట్ చేయగలుగుతారు. ఫోటోస్కి అయితే ఎటువంటి ప్రో వర్షన్ అయితే అవసరం లేదు, మీరు డైరెక్ట్ ఫ్లాష్లో కూడా క్రియేట్ చేసేసుకోవచ్చు. ఎప్పుడైతే మీరు వీడియోస్ క్రియేట్ చేయాలనుకుంటారో అప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రో వర్షన్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే టూల్స్ మీద క్లిక్ చేస్తున్నా అండ్ ఇక్కడ సో ఇక్కడ నేను వీడియోస్ మీద క్లిక్ చేసుకున్నాను అనమాట. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏమడుగుతుంది, యాడ్ ఫోటో అని వచ్చింది. జస్ట్ ఇక్కడ మీరు ఏం లేదు, ఏదైతే మీరు ఇలాక డౌన్లోడ్ చేసిన ఫోటో ఉంటుందో ఆ ఫోటోని వచ్చేసరికి ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. నేను ఇక్కడ డెస్క్టాప్ మీద దాన్ని ట్రాన్స్ఫర్ అయితే చేసేసుకుంటున్నా. ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత డెస్క్టాప్ పెట్టేసుకున్నా.
సో ఇక్కడైతే నాకు ఆ ఫోటో వచ్చింది కనుక ఆ ఫోటోని ఇక్కడ నేను యాడ్ చేసుకున్నాను అనమాట. దీనికి మళ్ళీ మీరు వీడియో ప్రాంప్ట్కి ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ ఏదైతే ఇందాక మీకు వెబ్సైట్ లింక్ ఇచ్చా కదా, సేమ్ అక్కడికి వెళ్ళారనుకోండి, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి వీడియో ప్రాంప్ట్స్ అని కనిపిస్తుంది. అండ్ ఇక్కడ వీడియో ప్రాంప్ట్స్ వస్తే మనకి చాలా డిఫరెంట్ ప్రాంప్ట్స్ అయితే కనిపిస్తున్నాయి. మీకు అరౌండ్ 5 ప్రాంప్ట్స్ అయితే ఉన్నాయి కదా. సో దీంట్లో ఏంటంటే మీరు 3 ప్రాంప్ట్స్ అయితే మీరు ఈజీగా యూస్ చేసుకొని ఎవ్రీడే ఫ్రీగా మీరు 3 వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు కదా. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ప్రాంప్ట్ ట్రై చేయండి. సో ఒక్కొక్క ప్రాంప్ట్ అయితే మీరు ట్రై చేయండి. అరౌండ్ మీకు 6 అయితే ఉన్నాయి. దీని ఏం చేస్తాడు, నేను ఫస్ట్ ప్రాంప్ట్ అయితే నేను కాపీ చేసుకుంటున్నా. కాపీ చేసుకున్న తర్వాత ఒకసారి ఇక్కడైతే పేస్ట్ చేసేస్తున్నాను అనమాట. పేస్ట్ చేసిన తర్వాత మీరు ఒకవేళ మెన్ అయితే మాత్రం దీన్ని యాస్టీస్గా పేస్ట్ చేసేయండి. ఒకవేళ ఉమెన్ అయితే మాత్రం ఇక్కడ ఏదైనా మెన్ అని రాసి ఉంటే దాన్ని ఒకసారి మీరు చేంజ్ చేసేసుకోండి. ఉమెన్కి అయితే చేంజ్ చేసేసుకొని మీరు సెండ్ క్లిక్ చేసేయండి. ఇలా క్లిక్ చేసి ఏమవుతుందంటే మనకి ఇది ఒక 2 to 3 minutes టైం తీసుకొని మనకి ఏంటంటే వీడియో అయితే క్రియేట్ చేసి చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్టు మనకి వీడియో జనరేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇలా మనకి ఏంటంటే మనకు కొంచెం టైం తీసుకుంటుంది అనమాట. 1 to 2 minutes టైం తీసుకొని మనకి వీడియో అయితే క్రియేట్ చేసి చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఒక వీడియో అయితే క్రియేట్ అయిపోయింది. దీనికి నేను ప్లే చేసేస్తున్నా. ఇక్కడ నేను డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేసేస్తున్నాను అనమాట. ఈ విధంగా అయితే మీరు వీడియోస్ కూడా క్రియేట్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియోస్ని వచ్చేసరికి మీరు డైరెక్ట్ మీరు ఎక్కడైనా సరే పోస్ట్ చేసేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ మీకు చూసుకుంటే మీకు చాలా డిఫరెంట్ ప్రాంప్ట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ మీరు ఒకసారి ట్రై చేయండి. దీనిలో మీకు ఏది బెటర్గా అనిపించింది అయితే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మనకి ఈ వీడియో చూసుకున్నట్టయితే ఈ వీడియో మీరు ఇక్కడ చూసారంటే మీకు ఏదో పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఒకవేళ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్, అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ అని క్లిక్ చేసుకోవడం అయితే అసలుకే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒకవేళ కనుక మీకు నచ్చలేదు అనుకోండి, ఎందుకు నచ్చలేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఒక డిస్లైక్ చేయడం అయితే అసలుకే మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. సో వాళ్ళు కూడా ఇలాంటి ఫోటోస్ అండ్ వీడియోస్ అయితే క్రియేట్ చేసుకుంటారనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.